బాగా ఫ్రెండ్ సుధీర్ రాజు. సో శ్రీవసంత్ నాకు చక్రి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా బాగా పరిచయం. సుడిగాడు ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో ఈ ఆడియో కూడా అంత సూపర్ డూపర్ హిట్ అయింది ఈరోజు. సో అది ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకోవటం నిజంగా రియల్లీ హ్యాపీగా ఫీల్ అవుతుందని. ఒక చిన్న సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రేంజ్కి వెళ్ళడం అనేది ఇవాళ రోజుల్లో కష్టంగా ఉంది. సో అలాంటి ఈ రోజుల్లో ఈ సినిమా ప్లాటినం డిస్క్ జరుపుకోవటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ శ్రీవసంత్ ఇలాగే రైమంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ థింక్ దట్ రైరై అనే సినిమాకి సూపర్ జస్టిస్ చేశారండి డైరెక్టర్ సుధీర్ గారు. ఈవెన్ మై సినిమాస్ డైరెక్టర్ ఆల్సో ఇస్ కాల్డ్ సుధీర్. సో చాలా మంది సుధీర్ సార్ కమింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఈ రోజుల్లో అనే సినిమాలో శ్రీ ఒక నార్మల్ గా హీ లుక్ లైక్ అ వెరీ అర్బన్ యూత్ లా కనబడ్డాడు. అదే అబ్బాయి కంప్లీట్ మాస్ క్యారెక్టర్ లో ఉన్నాడంటే అసలు నమ్మలేకపోతున్నాను. సో వెరీ గుడ్ జాబ్. అండ్ డైరెక్టర్ కి సపరేట్ కంగ్రాచులేషన్ చెప్పాలి, బికాస్ ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ చెప్పాలి, బికాస్ హీ షోడ్ శ్రీ ఇన్ అ మాస్ అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్. అండ్ నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ప్రొడ్యూసర్ ఎస్ఎన్ రెడ్డి గారు అండి. హీఈస్ అ లవ్లీ హ్యూమన్ బీయింగ్. అండ్ నాకు తెలిసి ఆయన ఈ సినిమా ఖర్చు పెట్టినంత అసలు నాకు తెలిసి ఎనీ అదర్ ప్రొడ్యూసర్ వోంట్ హావ్ స్పెంట్. ఎందుకంటే ఆ ఖర్చు ట్రైలర్లో తెలుస్తుంది. ఆయన ఎన్ని కోట్లు పెట్టారని అడగను, బట్ డెఫినెట్లీ చాలా 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 క్రోర్స్ రావాలని ఈ సినిమా కలెక్షన్స్ ద్వారా ఐ హోప్. అండ్ డెఫినెట్లీ దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ హిట్. అండ్ సుధీర్ లాంటి మంచి డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎన్ రెడ్డి గారు మంచి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి అవసరం. అండ్ దే విల్ బి సక్సెస్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా ఎనర్జెటిక్ గా ఉంది టీమ్ అంతా. సో రాక్ ఆన్ గైస్, యూ గెట్ ఎ బిగ్ హిట్. థ్యాంక్ యూ. శ్రీ మంచి ప్రామిసింగ్ ఆర్టిస్ట్ అండి. లక్ష గారు కూడా డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడుతుందని ఆశిస్తున్నాను. అలాగే పాటలు శ్రీవసంత్ గారు చాలా రిచ్గా చేశారు, ఆర్కెస్ట్రైజేషన్ చాలా బాగా నచ్చాయి. సో ఈ సినిమా కూడా అంతే ప్రామిసింగ్గా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. I can confidently say that songs of this picture is super duper hit. మా అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు, కార్ ఎక్కినప్పుడు అంతా రై సీడీలో పాటలే పెట్టమని చెప్తారు. సాంగ్ ఏంటి సార్? రై టైటిల్ సాంగ్. ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ సాంగ్, చాలా ఎనర్జీ ఉంది, గ్రేట్ సాంగ్, చాలా బాగున్నాయి. ఇట్స్ లైక్ బై ఎవ్రీ వన్. ఎస్ఎన్ రెడ్డి గారు నాకు చాలా ఆప్తుడు, నా సహోదరుడు కూడా, పెద్ద అన్నలాగా నాకు. సో ఆయన అభిమానంతో నన్ను పిలిచి అవకాశం కల్పించినందుకు ఎంటైర్ టీమ్ యూనిట్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐ కంగ్రాచులేట్ టు రీచ్ టు ది ఎంటైర్ టీమ్ టు రీచ్ ది స్టేజ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. సుడిగాడు తర్వాత నాది రిలీజ్ అవుతున్న మూవీ ఇది. సో దీనికి నేను కొంచెం కష్టపడి పనిచేశాను. సో ఫలితం డెఫినెట్గా వస్తుందని దేవుడు నమ్మాను. అలాగే మీ అందరి దయ వల్ల దేవుడి దీవెనలతో ఈరోజు ఆడియో బాగా సక్సెస్ అయ్యి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకున్నాం. మీకు ఏదైతే కథ చెప్పానో ఆ కథ ఫినిష్ చేసి ఈరోజు ప్లాటినం డిస్క్ వరకు వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. మీడియా వారికి, వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. సినిమా అయిపోయిన తర్వాత మనందరం సక్సెస్ మీట్లో కలుద్దాం. ఓకేనండి. డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ ఫుల్ కోఆపరేషన్గా ఒక ఫ్రెండ్లీగా ఈ సినిమా చేస్తూ వెళ్ళాము. అదే సంతోషంతో ఇప్పటి వరకు కొనసాగుతున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఫిలిం కూడా ఇదే యూనిట్తో చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందన్న ఫీలింగ్ మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు మాకు కలిగించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. I want to thank Srivasan Garu for giving us such wonderful music. It's actually one of the best albums of my career. And since it's successful, we're very, very happy. It's the highlight of the film actually. So please appreciate the trailers, promos, and we're hoping for a good response for the movie as well. Thank you. కథ చెప్పినప్పుడు మాకు నేను అంటే లైక్ ఈ సినిమాలో చిన్న లాజిక్ ఉంటుంది. దాన్ని అంటే లైక్ దాని జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది పక్కన పెడితే గ్యారంటీగా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాం. గ్యారంటీగా అది కనుక యాక్సెప్ట్ చేస్తే సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది మాది. అండ్ ఇంకోటి, ఫస్ట్ మా డైరెక్టర్ గారు చాలా బాగా చెప్పింది కదా అని హ్యాపీగా అసలు ఫుల్ మేము వెళ్ళడమే బౌండెడ్ స్క్రిప్ట్ వెళ్ళాము. అనుకున్న షెడ్యూల్కి అనుకున్న టైంకి చాలా బాగా తీశారు. దాని అవుట్పుట్ మీరు చూసారు ఆల్రెడీ. అండ్ అట్లాగే మా ప్రొడ్యూసర్స్ ఎక్కడ కూడా షెడ్యూల్ బ్రేక్ రాకుండా మాకు చాలా సపోర్ట్ చేస్తా. ఎప్పుడు కూడా అంటే అందరూ చెప్పే మాటే, చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా వెళ్ళి చేసేసాము, సినిమా అయిపోయింది అని. కానీ నేను ఎప్పుడు వాళ్ళ ఆఫీస్లోనే ఉంటాను. వాళ్ళ ఆఫీస్ పక్కనే మా ఇల్లు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి అంటే మా ఇంటిలాగా ఫీల్ అవుతా. అంటే అంత ఫ్యామిలీ బాండింగ్ లాగా ఉంది మాకు. అండ్ మా శ్రీవసంత్ గారు ఫస్ట్ డే శ్రీవసంత్ గారిని పెట్టుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకటే అడిగా, అన్న ఇప్పుడు ఇండస్ట్రీలో చిన్న హీరో, పెద్ద హీరో ఇలా వేరియేషన్స్తో చేస్తారన్నా ఎవరన్నా. సో నాకు అలా కాదు,
నువ్వు ఒక నార్మల్గా నువ్వు అసలు నీకు ఈ లిరిక్స్కి నువ్వు ఎలా ఇస్తావో నాకు అలా ఇవ్వ ప్లీజ్, నీ హార్ట్ పెట్టి ఇవ్వు నాకు, నా కెరియర్ నా లైఫ్ అని అడిగితే, శ్రీ నువ్వు నాకు తమ్ముళ్ళు లాంటి అడిగి నీకు నేను బెస్ట్ ఆల్బమ్ ఇస్తాను చూడు అన్నాడు. అన్న దాన్ని నువ్వు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అసలు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చావు నాకు. అది నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ అని నేను అనుకుంటాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై బేబీ అక్ష, సూపర్. ఐఎమ్ రియల్లీ లైక్ నాకు చాలా చాలా ఇష్టమైన అమ్మాయి. నేను ఈ అమ్మాయితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ రోజుల్లో టైటిల్ సాంగ్ రింగ్ ట్రింగ్ ఎంత పెద్ద హిట్ అనేది తెలిసిందే. నాకంటూ ఒక మంచి మైలేజ్ ఇచ్చిన పాట అది. దాన్ని మించిన పాట ఇందులో జిలేలమ్మ జిట్ట అనే ఒక మాస్ నెంబర్ రాయడం జరిగింది. అన్ని వెబ్సైట్లలో మిగతా డౌన్లోడ్స్లో మంచి రేటింగ్ సంపాదించిన రై రై ఆల్బమ్. వసంత్ గారు ఖచ్చితంగా వారు వసంత్ గారు మంచి ట్యూన్స్, మంచి ఆర్కెస్ట్రేషన్ చాలా రిచ్గా ఇచ్చారు. మేమంతా ముద్దుగా మా మ్యూజిక్ సుడిగాడు అని పిలుచుకునే వసంత్ గారు ఈ సినిమాకి నిజంగా చాలా చక్కటి సంగీతం అందించారు. సుడిగాడు తర్వాత అంతకంటే పెద్ద హిట్గా పేరు తెచ్చుకుంది. అలాగే ఆర్ఆర్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సుధీర్ గారు ఫస్ట్ టైం మనం వర్క్ చేస్తున్నాం, ఒక చక్కటి పాట, హిట్ పాట కావాలి అని కోరారు. ఖచ్చితంగా అట్లాంటి హిట్ పాట మేము పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రొడ్యూసర్స్కి, రామకృష్ణ గారికి, ఎస్ఎన్ రెడ్డి గారికి, మిగతా పెద్దలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎనర్జెటిక్ యంగ్ హీరో శ్రీకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ